హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఆన్ గ్రిడ్ సోలార్ ప్లాంట్ అంటే ఏమిటి, ఆఫ్ గ్రిడ్ సోలార్ ప్లాంట్ అంటే ఏమిటి, అలాగే మీకు హైబ్రిడ్ సోలార్ ప్లాంట్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను మీకు ఆన్ గ్రిడ్ సిస్టమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు ఆన్ గ్రిడ్ సిస్టంలో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఆన్ గ్రిడ్ అయితే రాస్తుంది. ఇక్కడ మీకు ఆన్ గ్రిడ్లో కూడా మీకు పైన సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి టెర్రస్ పైన. ఇవి మీకు సోలార్ ప్యానల్స్ అయితే ఇక్కడ మీకు సింబల్ అయితే కనిపిస్తుంది. పైన మీకు సూర్యుని సింబల్ కూడా కనిపిస్తుంది, చూసారు కదా. ఇక్కడ మనకు ఆన్ గ్రిడ్లో మనకి నచ్చిన కిలోవాట్ అయితే మనం పెట్టుకోవచ్చు. 1 కిలోవాట్, 2 కిలోవాట్, 5 కిలోవాట్, 100 కిలోవాట్ కూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ మన యూజేజ్ బట్టి అయితే ఉంటుంది. ఇది ఆన్ గ్రిడ్ ఎలా పనిచేస్తుందంటే పైన టెర్రస్ పైన ఉండేటువంటి సోలార్ ప్యానల్స్ అయితే సూర్యుని ద్వారా పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన పవర్ అనేది సోలార్ ప్యానల్స్ ద్వారా వైర్స్ అనేవి కనెక్ట్ అయ్యి కింద మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇన్వర్టర్ అయితే ఉంటుంది. ఈ ఇన్వర్టర్ కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఇన్వర్టర్ నుండి మీకు లోడ్ అనేది హోమ్ కి అయితే వెళ్ళిపోతుంది. అలాగే మీకు ఈ ఇన్వర్టర్ కే మీకు నెట్ మీటర్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మీకు నెట్ మీటర్ కూడా కనెక్ట్ అయ్యి ఉండి నెట్ మీటర్ అనేది గ్రిడ్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. అంటే యూటిలిటీ గ్రిడ్ అంటే మీకు మన ఏరియాలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ పోల్స్ నుండి ఈ నెట్ మీటర్కి వస్తుంది. నెట్ మీటర్ నుండి మీకు ఇన్వర్టర్కి వెళ్తుంది. అదే మీకు నెట్ మీటర్ నుండి మీకు హోమ్లో కూడా వెళ్తుంది. ఇక్కడ మీకు ఎలా పనిచేస్తుందంటే ఆన్ గ్రిడ్ మీకు సోలార్ ప్యానల్స్ ద్వారా పవర్ అనేది ఉదయం మీకు 8 గంటల నుండి సాయంత్రం ఒక 5 గంటల వరకు పవర్ అనేది ప్రొడ్యూస్ అయిందనుకోండి. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ అనేది ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే సోలార్ ప్యానల్స్లో మీకు డీసీగా ప్రొడ్యూస్ అవుతుంది. డీసీ పవర్ సప్లై వస్తుంది. ఆ డీసీ పవర్ సప్లైని ఏసీ పవర్ సప్లైగా మార్చి మీకు ఇంట్లోకి పంపిస్తుంది. ఓకేనా, ఇలా మీకు ఇంట్లో పంపిస్తే మనం ఏవైతే కనెక్ట్ చేసుకున్నామో అవన్నీ పనిచేస్తాయి. తర్వాత మీకు ఏమవుతుందంటే ఈ 5 గంటల తర్వాత మనకి సూర్యకిరణాలు అయితే ఉండవు కాబట్టి అప్పుడు మనకి ఈ నెట్ మీటర్ ఉంది కదా, ఈ నెట్ మీటర్ నుండి పవర్ అయితే తీసుకుంటుంది. ఈ నెట్ మీటర్ నుండి పవర్ అయితే మీకు ఇంట్లోకి వస్తుంది. ఓకేనా, ఇలా మీకు సాయంత్రం 5 గంటల నుండి మళ్ళీ మార్నింగ్ 8 AM వరకు మీకు ఇలా ఈ నెట్ మీటర్ నుండే మీకు పవర్ అయితే తీసుకుని మన ఇంట్లోకి అయితే పవర్ అయితే వస్తుంది. ఈ విధంగా పనిచేస్తుంది ఆన్ గ్రిడ్ అనేది. ఓకేనా, అంతేకాకుండా ఆన్ గ్రిడ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి మీరు పెట్టుకున్నటువంటి సోలార్ ప్లాంట్ అనేది ఒక 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి. 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే అందులో మీరు ఒక 5 యూనిట్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి హౌస్లో. మిగిలిన 5 యూనిట్స్ అనేది మీకు ఈ నెట్ మీటర్ ద్వారా మళ్ళీ మీకు గ్రిడ్కి అయితే వెళ్ళిపోతుంది. అంటే గ్రిడ్ అంటే ఈ నెట్ మీటర్ ద్వారా రివర్స్లో ఎలక్ట్రికల్ పోల్ మీదకి వెళ్ళిపోతుంది మిగిలినటువంటి ఆ 5 యూనిట్స్ అనేది. ఓకేనా, మీరు అంతంత యూజ్ చేయకపోతే ఒకవేళ ఇన్ కేస్ మీరు ఊర్లో లేరు, ఎక్కడికి బయటికి వెళ్ళారనుకోండి, అప్పుడు ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ అనేది ఇంట్లో ఎంత కావాలంటే అంత వాడుకొని మిగిలిన పవర్ అనేది మీకు గ్రిడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ గ్రిడ్కి వెళ్ళిపోయిన పవర్ అనేది మీకు ఈ మీటర్లో చూపిస్తూ ఉంటుంది. నెట్ మీటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, తర్వాత మీరు ఎప్పుడైతే మీరు నైట్ అనేది మళ్ళీ పవర్ అనేది గ్రిడ్ నుండి ఉపయోగిస్తారో మళ్ళీ గ్రిడ్ నుండి అనేది ఉపయోగించినప్పుడు మళ్ళీ మీకు ఈ నెట్ మీటర్ అయితే రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. మీరు ఇన్ని యూనిట్లు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇంత మీటర్ అనేది వచ్చింది అనేది ఉంటుంది. ఓకేనా, మీకు నెలకు ఒకసారి రీడింగ్ అయితే వస్తుంది. మనం ఎంత ఎక్స్పోర్ట్ చేసాము గ్రిడ్కి అనేది చూపిస్తుంది ఆ మీటర్లో. అలాగే మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎన్ని యూనిట్లు మనం వాడుకున్నాం అనేది చూపిస్తుంది. ఇలా మనకి బిల్ అనేది ప్లస్ మైనస్ చేసుకుని మనకి బిల్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ నేను మీకు 100 కిలోవాట్కి సంబంధించినటువంటి ఆన్ గ్రిడ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది చూపిస్తాను చూడండి. అంటే మీకు సోలార్ ప్యానల్స్, ఇవి సోలార్ సిస్టమ్. మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇవన్నీ మీకు సోలార్ ప్యానల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇదొక గోడౌను, అదొక గోడౌను, మొత్తం మీకు 3 గోడౌన్స్ పైన ఈ సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా మీకు 100 కిలోవాట్కి సంబంధించినటువంటి సోలార్ ప్యానల్స్. ఇది ఆన్ గ్రిడ్. ఇది మీకు ఎటువంటి బ్యాటరీస్ అయితే ఉండవు. ఆఫ్ గ్రిడ్లో అయితే బ్యాటరీస్ ఉంటాయి కానీ ఆన్ గ్రిడ్లో మీకు బ్యాటరీస్ అయితే ఉండవు. ఏదైతే మనకి సూర్యకిరణాలు అనేవి సోలార్ ప్యానల్ పైన పడినప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ అనేది డీసీ పవర్ సప్లైని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ డీసీ పవర్ సప్లైని కింద మనకి ఇన్వర్టర్ ఉంటుంది. ఇది మీకు 100 కిలోవాట్ ఇన్వర్టర్ అయితే కింద ఉంటుంది. 100 కిలోవాట్ ఇన్వర్టర్ అనేది డీసీ పవర్ సప్లైని ఏసీ పవర్ సప్లై కింద అయితే మార్చి పంపిస్తుంది. ఇది మీకు కింద కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా పంపిస్తుంది అనేది. ఇలా మీకు పైన సోలార్ ప్యానల్స్ నుండి వచ్చినటువంటి వైర్స్ అనేవి ఇక్కడ జంక్షన్ బాక్స్లో పెట్టి ఇక్కడ పోలీ క్యాబ్ అనేది ఉంది, చూసారు కదా మీకు. ఇది మీకు 100 కిలోవాట్కి సంబంధించినటువంటి ఇన్వర్టర్. ఇది సోలార్ ప్యానల్స్ నుండి వచ్చినటువంటి డీసీ పవర్ సప్లైని ఏసీ పవర్ సప్లై కింద అయితే మార్చి పంపిస్తుంది. దీనికి ఇంకా మనకి నెట్ మీటర్ అయితే రాలేదు. నెట్ మీటర్ అనేది వచ్చేస్తే మనకి నెట్ మీటర్ అయితే ఫిట్ చేస్తారు. నెట్ మీటర్ రాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఇవన్నీ ఫిట్ చేసి
అలా ఖాళీగా అయితే ఉంది ప్రజెంట్. ఇప్పుడు నేను మీకు ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది మీకు ఆఫ్ గ్రిడ్ సోలార్ ప్లాంట్ ఇది. ఇక్కడ కూడా మీకు ఆఫ్ గ్రిడ్లో కూడా మీకు సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి. టెర్రస్ పైన మనకి సోలార్ ప్యానల్స్ అనేది ఎండ ద్వారా మనకి పవర్ అయితే ప్రొడ్యూస్ అయినప్పుడు కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్వర్టర్ అయితే ఉంటుంది. ఆ ఇన్వర్టర్ దగ్గర మనకి బ్యాటరీస్ కూడా ఉంటాయి. మనం పెట్టుకున్నటువంటి కిలోవాట్ ప్రకారం మనకి బ్యాటరీస్ అయితే వస్తాయి. 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్, 5 కిలోవాట్ ఇలా పెట్టుకుంటాం కదా ఆఫ్ గ్రిడ్లో. దాని ప్రకారం మనకి బ్యాటరీస్ అయితే వస్తాయి. ఈ ఇన్వర్టర్కి సోలార్ ప్యానల్స్ నుండి పవర్ అయితే వచ్చి ఆ ఇన్వర్టర్ ద్వారా బ్యాటరీస్ అయితే ఛార్జ్ అవుతాయి. అలాగే మీకు అదే ఇన్వర్టర్ ద్వారా హోమ్లో కూడా వెళ్తుంది పవర్ అనేది. ఎప్పుడు మనకి సూర్యకిరణాలు అనేది ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఒక 5 గంటల వరకు లేదా ఒక 4 గంటల వరకు సూర్యకిరణాలు అనేది ఉన్నప్పుడు ఈ సోలార్ ప్యానల్స్లో పవర్ అనేది ప్రొడ్యూస్ అవి ఇన్వర్టర్లోకి వచ్చి మనకి బ్యాటరీస్లో స్టోర్ అవుతుంది. అదే ఇన్వర్టర్ ద్వారా మనకి హోమ్లో కూడా వెళ్తుంది. ఇది మీకు ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టంలో. అలాగే మీకు ఇన్ కేస్ మనకి పవర్ అంటే మనకి ఎప్పుడైతే సోలార్ ప్యానల్స్ ద్వారా పవర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోయిందో, అంటే సాయంత్రం ఒక 5 గంటల నుండి మళ్ళీ ఉదయం 8 గంటల వరకు మనకి ఈ సూర్యకిరణాలు అనేది ఉండవు కాబట్టి మనకి మ్యాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ అవ్వదు. ఓకేనా? అప్పుడు మనకి ఈ బ్యాటరీస్ అనేవి ఉన్నాయి చూసారు కదా, ఇక్కడ మీకు బ్యాటరీ బ్యాంక్ అని రాసింది. ఈ బ్యాటరీస్లో స్టోర్ అయి ఉన్నటువంటి డీసీ పవర్ సప్లైని మళ్ళీ ఈ ఇన్వర్టర్ అనేది ఏసీ పవర్ సప్లై కింద మార్చి మన హోమ్లోకి అయితే పంపిస్తుంది. ఇది మనకి ఆఫ్ గ్రిడ్ సోలార్ ప్లాంట్. ఇది ఈ విధంగా ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. మీకు ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టంలో ఎటువంటి నెట్ మీటర్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా? అలాగే మీకు ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టంలో ఈ ఇన్వర్టర్కి మనం పవర్ సప్లై కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ మనకి బయట వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడినప్పుడు మనకి సోలార్ ప్యానల్స్ ద్వారా పవర్ అయితే రాదు. అప్పుడు మనకి ఈ బ్యాటరీస్ కూడా ఛార్జ్ అవ్వదు. అప్పుడు మనకి ఏం చేస్తాం అంటే ఈ ఇన్వర్టర్కి మనం 16 ఆంపియర్స్ స్విచ్ సాకెట్ వేసుకుని దీనికి 3 పిన్ టాప్ అయితే ఉంటుంది ఇన్వర్టర్కి. ఆ ఇన్వర్టర్కి పవర్ సప్లై అయితే మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే మనకి ఏదైతే ఎనర్జీ మీటర్ ఉంటుందో ఆ ఎనర్జీ మీటర్ నుండి ఈ ఇన్వర్టర్లోకి పవర్ సప్లై వెళ్ళి ఇన్వర్టర్లో నుండి మనకి హోమ్కి అయితే పవర్ సప్లై అయితే వస్తుంది. ఓకేనా? ఆఫ్ గ్రిడ్లో మీకు ఇక్కడ ఇన్వర్టర్కి మనం పవర్ సప్లైని అయితే కనెక్ట్ చేయాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు నేను ఇక్కడ హైబ్రిడ్ సోలార్ పవర్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఏదైతే మనకి ఉండేటువంటి టెర్రస్ పైన సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి, ఈ సోలార్ ప్యానల్స్ నుండి కింద ఇన్వర్టర్కి అయితే వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి ఇన్వర్టర్. అంటే ఇన్వర్టర్ అనేది మనం గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మనం యూజ్ చేసుకుంటున్నామో అక్కడైతే ఇన్వర్టర్ అయితే ఉంటుంది. ఆ ఇన్వర్టర్ నుండి బ్యాటరీ అనేది ఉంటుంది. ఇది మనకి హైబ్రిడ్లో బ్యాటరీ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి నెట్ మీటర్ అనేది ఉంది చూసారు కదా. ఈ నెట్ మీటర్ అంటే ఏమీ లేదు. ఏదైతే మనకు ఉండేటువంటి నార్మల్ మీటర్స్ ఉంటాయో అవే మీకు ఈ నార్మల్ మీటర్స్. ఈ నార్మల్ మీటర్స్ నుండి యూటిలిటీ గ్రిడ్, అంటే గ్రిడ్ అంటే ఎలక్ట్రికల్ పోల్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ పోల్ నుండి నార్మల్ మీటర్కి వస్తుంది. నార్మల్ మీటర్ నుండి మీకు ఇన్వర్టర్కి పవర్ సప్లై అయితే వెళ్తుంది. ఇలా మీకు ఇన్వర్టర్ నుండి మీకు హోమ్లోకి అయితే పవర్ సప్లై వెళ్తుంది. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ అనేది ఏంటంటే ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ అయితే ఉంది మా ఇంట్లో ప్రజెంట్ అయితే. మీకు ప్రీవియస్గా మీకు మన ఛానల్లో సోలార్ ప్యానల్స్ గురించి, మీకు జెన్ సోలార్ ఛార్జ్ కంట్రోలర్ గురించి కూడా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అనేది ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి అవి చూడండి. ఈ హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుందంటే, మనకి సూర్యుడు ఉన్నప్పుడు పైన సోలార్ ప్యానల్స్ అనేవి ఆ సూర్యకిరణాలు అయితే తీసుకొని మీకు డీసీ పవర్ సప్లైని అయితే ప్రొడ్యూస్ చేస్తే, ఆ డీసీ పవర్ సప్లై అనేది కింద ఇన్వర్టర్లోకి అయితే వస్తుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ సప్లైని మళ్ళీ మీకు ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుందంటే బ్యాటరీకి కాన్స్టెంట్ వోల్టేజ్ అయితే పంపిస్తుంది. కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది పంపించి బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా చేస్తుంది హైబ్రిడ్లో. అలాగే మనకి ఇన్ కేస్ ఎప్పుడన్నా మనకి బయట వర్షాలు పడినప్పుడు, సరిగ్గా ఎండలేనప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు ఏదైతే మనకు ఉండేటువంటి ఎనర్జీ మీటర్ దగ్గర నుండి ఇన్వర్టర్కి అయితే పవర్ సప్లై కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఇన్వర్టర్ అనేది ఎనర్జీ మీటర్ నుండి ఇచ్చినటువంటి మనం పవర్ సప్లైని తీసుకుని బ్యాటరీ ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఇన్వర్టర్ నుండి ఇంట్లో కూడా పవర్ సప్లైని అయితే పంపిస్తూ ఉంటుంది. ఈ విధంగా హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అయితే పనిచేస్తుంది. ఇది మనకి హైబ్రిడ్ అయితే ఏదైతే మనకి నార్మల్ ఇన్వర్టర్స్ ఉంటాయో ఆ నార్మల్ ఇన్వర్టర్స్కి మనం సోలార్ ప్యానల్స్ని కనెక్ట్ చేసుకుని ఒక ఛార్జ్ కంట్రోలర్ అనేది వేసుకుంటే హైబ్రిడ్ సిస్టమ్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఇది జనరల్గా ఇప్పుడు ఎవరికైతే నార్మల్ ఇన్వర్టర్స్ ఉంటాయో నార్మల్ ఇన్వర్టర్స్ని సోలార్ ఇన్వర్టర్స్ కింద మార్చుకుంటారు చూసారు కదా, వాళ్ళకైతే ఈ హైబ్రిడ్ సిస్టమ్ అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ హైబ్రిడ్ సోలార్ సిస్టంలో కూడా ఉదయం మనకి 8 గంటల నుండి సాయంత్రం ఒక 4-5 గంటల వరకు సూర్యకిరణాల ద్వారా పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అది మీకు ఇన్వర్టర్లోకి వెళ్తుంది. ఇన్వర్టర్ నుండి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ మీకు ఇంట్లోకి కూడా వెళ్తుంది. ఓకేనా? ఇలా మీకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి సాయంత్రం 5 నుండి మళ్ళీ ఉదయం 8 గంటల వరకు సూర్యకిరణాలు ఉండవు కాబట్టి అప్పుడు మనకి పవర్ అయితే ప్రొడ్యూస్ అవ్వదు.
అప్పుడు మనకి ఈ బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ని అయితే ఈ ఇన్వర్టర్ అయితే యూజ్ చేసుకుని, అంటే బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ సప్లైని, ఇది మీకు డీసీ పవర్ సప్లై ఉంటుంది కదా బ్యాటరీలో, దాన్ని ఏసీ పవర్ సప్లై కింద ఇన్వర్టర్ మార్చి ఇంట్లోకి అయితే పవర్ సప్లైని అయితే పంపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి బ్యాటరీలో ఉన్నటువంటి ఛార్జింగ్ కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఈ ఎనర్జీ మీటర్ ఉంది చూసారు కదా, ఎనర్జీ మీటర్ నుండి అయితే పవర్ సప్లైని అయితే తీసుకుని మళ్ళీ పంపిస్తుంది ఇంట్లోకి. అప్పుడు మనకి ఈ ఎనర్జీ మీటర్ నుండి పవర్ సప్లై తీసుకునేటప్పుడు మనకి ఈ ఇన్వర్టర్ ద్వారా బ్యాటరీ కూడా ఛార్జ్ ఎక్కుతూ ఉంటుంది, మీకు ఇక్కడ ఇంట్లో కూడా పవర్ అయితే వెళ్తూ ఉంటుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి హైబ్రిడ్లో. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ సోలార్ ప్లాంట్స్లో మీకు ఆన్ గ్రిడ్ అంటే ఏంటి, ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి, హైబ్రిడ్ అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి, నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.